హాయ్ ఆల్. ఒక్కసారి ఈ బ్లౌజ్ చూడండి. నిన్న కొంచెం లైవ్ చేసేటప్పుడు చెప్పాను కదా, వర్క్ పెట్టానని. కొంచెం హడావిడిగా ఉండడం వల్ల నాకు టైం అనేది ఫ్రాక్స్ స్టిచ్చింగు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. వర్క్ పెట్టెళ్ళాను. ఈ డిజైను నాకు త్రిబుల్ మిషన్తో పాటు ఇచ్చారండి వాళ్ళు. మీకు క్లారిటీ కనిపిస్తుందా? బ్యాక్ చూపిస్తాను ఒకసారి. డిజైన్ చూడండి. ఇది షార్ట్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను. షార్ట్ అనేది చూడండి. బార్డర్ వచ్చి డిజైన్ వచ్చింది. తర్వాత త్రిబుల్ బుక్లో ఏమైంది అంటే వాళ్ళు మనకి ఇవ్వడం ఎలా ఇచ్చారంటే, ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక లైను, మధ్యలో బార్డరు, తర్వాత పైన ఒక లైన్ వచ్చింది. కస్టమర్కి నేను పిక్ జస్ట్ బ్యాక్ ఒకటే పింట్రెస్ట్లో తీసి షేర్ చేశాను. తను అది సెలెక్షన్ చేసుకున్నాను. ఈ డిజైన్ నా దగ్గర ఉంది కదా అని నేను వాళ్ళకి షేర్ చేశాను. ఇది మనకి బోటిక్ నుండి ఇచ్చారు మేడము. వాళ్ళకి తెలియదు కదా దీని హ్యాండ్స్కి బార్డర్ లేదని. నేను ఏమనుకున్నానంటే బార్డర్ లేకుంటే ఏం బాగుంటుంది అనేసి బార్డర్ వేద్దాము అని వేశాను. చూడండి, ఈ పక్క అయితే బాగానే ఉంది కరెక్ట్గానే. ఇది క్లాత్ నేను జాయిన్ చేశానులేండి. ఇప్పుడు ఇది తీసేయచ్చు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. బార్డర్ జాయిన్ చేశాను. ఈ వర్క్ పెట్టేటప్పుడు ఏమైందంటే ఫ్రేము కొంచెము ఇటు సైడ్ క్లాత్ని ఎక్కువ క్లిప్లోకి ఇన్షర్ట్ చేసుకుందండి, ఏమంటారో లోపలికి తొక్కుకుంది. దానివల్ల ఏమైందంటే చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఇక్కడ కనపడుతుందా మీకు? చూడండి, ఈ క్లాత్ ఉంది కదా ఇక్కడ. ఈ క్లాత్ అనేది జస్ట్ చూడండి, ఇది నేను జాయిన్ చేసుకుంటాం కదా మనం ఎక్స్ట్రా క్లాత్, ఎందుకంటే బార్డర్ మాత్రమే రావాలి కాబట్టి ఇది జాయిన్ చేశాను. జాయిన్ చేసిన క్లాత్ ఇక్కడంతా లోపలికి మడుచుకుంది. ఇది కూడా దాని మీద లోపల సైడు లోపలికి మడుచుకునే దాని మీద వర్క్ పడిందండి. నేను చిన్నగా కట్టర్ తీసుకొని కట్ చేసుకుంటూ వచ్చాను. రావడం తప్పుడు ఏమైందంటే చాలా లిటిల్ బిట్ ఉంది కదా ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఉండడం వల్ల ఇక్కడ బార్డర్ వరకు దగ్గర వరకు కట్ అయింది, చాలా కట్ అయింది. అసలు నాకు నిన్న ఎర్లీ మార్నింగ్ ఇది ఇన్సిడెంట్ నాకు తెలిసి 11 అలా జరిగింటుంది. అప్పటి నుండి నిద్ర కూడా రాలేదండి. కస్టమరు బోటిక్ ఈ ప్రాబ్లము నాకు తెలిసి ఇంతవరకు అయింది యూట్యూబ్లో ఎవరు షేర్ చేయలేదు అనుకుంటున్నాను. ఇలా కట్ అయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నా కస్టమర్ అయితే నేను చెప్పుకోవడానికి వీలవుతుంది, ఇట్లా మిస్టేక్ జరిగిందని చెప్పడానికి వీలవుతుంది. ఇది ఇలా కట్ అయింది, నాకేం అర్థం కాలేదు ఏం చేయాలనేది. ఎందుకు ఇలా జరిగింది అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఉందండి, ఈ ఏరియాలో ఉంది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఉంది. నేను పెట్టేటప్పుడు ఏం చేశాను, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి గ్యాప్ ఉంది కదా, 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలే మనం మామూలుగా పెడతాము ఫ్రేమ్లో. ఇంత గ్యాప్ ఉంది కదా అని ఇక్కడ పెట్టేసి నేను చూసానులేండి, ఫ్రేమ్ వదిలేమి వెళ్ళలేదు, మిషన్ వదిలే వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. కానీ ఇది ఏమైంది, బార్డర్ కాదు కదా దీనికి ఉండేది, బార్డర్ లేదు, ఓన్లీ ఇది ఒక వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మిషన్ వచ్చి లీవ్స్ వేయడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ఈ డిజైన్లో లీవ్స్ వేస్తుందండి. లీవ్స్ వేయడం వల్ల నాకు ఇది ఎంత లెంత్లో వస్తుంది కిందికి అనేది అర్థం కాలేదు. లీవ్స్ వేసింది, పైన వేసింది కదా, కింద గ్యాప్ ఉంది కదా అని నేను అనుకున్నాను. కానీ మొత్తం అంతా ఫినిష్ అయ్యేటప్పటికి చూస్తే ఇవి ఉన్నాయి కదా చక్రాల్లాగా, ఇవి వేసేటప్పుడు చూస్తే ఇంకేం స్పేస్ లేదు, దగ్గరకు వచ్చింది. ఆల్రెడీ వర్క్ జరిగిపోయింది, మొత్తం జరిగింది. నేనేం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను కొంచెం పైకి వేసినా బాగుండేది, ఏమవుతుంది బాగానే వస్తుంది కదా అనేసి అనుకున్నాను. తర్వాత దీనికి లైన్ ఒకటి జాయిన్ చేయాల్సి వచ్చింది కదా, లైన్ యాడ్ చేయడము, దానికి స్పేస్ లేదు. ఆల్రెడీ వర్కే చాలా కిందికి వచ్చేసింది. ఇటు సైడ్ ఏం ప్రాబ్లం లేదండి, దీని కిందికి నేను స్టిచ్ చేశాను. ఇక్కడ క్లాత్ ఉంది, ఇంకా చూడొచ్చు మీరు, ఇది పింక్ది 1/2 ఇంచ్ ఉంది, ఇది ఒక 1/2 ఇంచ్ ఉంది. ఇటు సైడ్ బాగా వచ్చింది, ఇటు సైడ్ మాత్రం ఇట్లా మిస్టేక్ జరిగింది. ఇప్పుడు నేనైతే ఫ్రేమ్కి చూడండి ఈ క్లాత్ పెట్టి దీని కింద ఫ్యూజింగ్ పెట్టాలి, కానీ మర్చిపోయి పైన పెట్టాను. నేను ఉత్త క్లాత్ ఒకటి జాయిన్ చేశాను, దీని మీద మళ్ళీ ఫ్యూజింగ్ పెట్టి ఫ్యూజింగ్ దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఈ ఫ్యాబ్రిక్ మిషన్తో కుట్టేసుకొని వచ్చాను. ఫస్ట్ ఇలాగా మిషన్ స్టిచ్ చేసుకొచ్చాను, నాకు ఎంతవరకు కావాలో అంతవరకు మిషన్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను నేను. మీరు చూస్తే అదండి మిషన్ స్టిచ్ కనిపిస్తుంది. మిషన్ స్టిచ్ అనేది వేసాను, నార్మల్ మిషన్తో స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఇవి రెండు, ఈ ఫ్యూజింగ్ ఇది ఉంది కదా, ఈ క్లాత్ మొత్తం మిషన్కి
డైలీ మనం ఫ్రేమ్ పెట్టినట్టు పెట్టాను. పెట్టిన తర్వాత ఇది ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ను, ఇటు సైడ్ ఒక సేఫ్టీ పిన్ పెట్టి నేను ఇది ఎక్కడైతే వర్క్ వస్తుందో అక్క ఇక్కడ సేఫ్టీ పిన్లు పెట్టి నేను ఇటు సైడ్ ఒకటి సేఫ్టీ పిన్ పెట్టి హ్యాండ్తో మూమెంటింగ్ అనేది చూడండి. ఫస్ట్ ఇంతకుముందు వేసిన దాని మీదనే వచ్చేలాగే మ్యాక్సిమం వేసాను. ఇక్కడ కొంచెం తగ్గినట్టు అనిపించి కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాను. తర్వాత ఇక్కడ కొంచెము క్లాత్ పట్టుకోవాలని చెప్పేసి ఇక్కడే కదా పోయిండేది, ఇక్కడ కొంచెం వెడల్పు ఎక్కువగా పెట్టేశాను. ఇక్కడ కూడా ఇది ముందు వేసిండేది కిందికి వద్దని చెప్పేసి కొంచెం పైకి అలాగ జరిపి అడ్జస్ట్మెంట్ చేస్తూ వేసాను. ఇంతవరకు యూట్యూబ్లో అయితే ఈ మిస్టేక్ అనేది ఎవరు చేయలేదు, ఎవరికి ఫేస్ చేసింటారని అనుకుంటున్నాను. నేను చూశాను దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందేమో అనేది, కానీ ఎవరు చూపించలేదు, ఏది సొల్యూషన్ లేదు. నేనైతే ఇప్పుడు ఇట్లా క్లాత్ నా దగ్గర స్టిచ్చింగ్ చేయంగా మిగిలిన క్లాత్ ఇలాగ పెట్టి స్టిచ్ చేసి ఇదంతా ఇప్పుడు వాళ్ళకి స్టిచ్చెస్ లేక వచ్చేలాగా, స్టిచ్చెస్ లేకే ప్రాబ్లం, మనకి వర్క్ అంతా ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ బాగా లోతుగా ఇది ఏమంటారు స్టిచ్చెస్ చూడండి, క్లాత్ అనేది 1 ఇంచ్ కంటే ఎక్కువే బాగా దాంట్లోకి స్టిచ్చెస్లో పడేలాగా వర్క్ చేశాను నేనైతే. ఇప్పుడు ఇంకా ఇదంతా కటింగ్ చేయాలి, వర్క్ అనేది క్లాత్ అంతా రిమూవ్ చేయాలి. ఎవరైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా, దీనికి ఏదైనా మీరు చేసింటే యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా ఉంటే కొంచెం కామెంట్ చేయండి. ఇలా నేను చేయడం కరెక్టా కాదా చెప్పండి. స్టిచ్చింగ్ మనదే అయితే ప్రాబ్లం ఏమి ఉండేది కాదండి, నేనైతే దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలిగేదాన్ని స్టిచ్చింగ్ నాదే అయితే. కానీ ఇది ఒక టైలరు తర్వాత తన బోటిక్ ఇచ్చి బోటిక్ అక్క మనకి ఇచ్చారు, స్టిచ్చింగ్ లేదు, ఓన్లీ వర్కే. అందుకనే చాలా టెన్షన్ అవుతుంది, చాలా కష్టం అవుతుంది. కస్టమర్ ఏమంటారో ఏంటో, కొంతమంది కస్టమర్లు ఉంటారండి నార్మలే మిస్టేక్స్ జరుగుతుంటాయని అనుకుంటారు, కొంతమంది ఉంటారు కాబట్టి కన్నా కానీ దాన్ని ఇంతుంటే ఇంత పెద్ద చేసి ఏదేదో మాట్లాడుతుంటారు. ఇప్పుడు వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది నాకు ఫుల్ టెన్షన్ ఉంది. వర్క్స్ అయితే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, నాకు ఈ టెన్షన్ వల్ల నిజం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ వర్క్ ఈజీ అంటారు కానీ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ మైండ్ అండి. చూడండి జస్ట్ ఇక్కడ ఇది ప్లస్ సింబల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది వర్క్, ఇక్కడ స్టార్ట్ అయ్యి దీనికి బార్డర్ లేకపోవడం ఒక మైనస్, ఇక్కడ స్టార్ట్ అయ్యి కింద క్లాత్ ఉంది కదా అని నేను అనుకోవడం ఒక మిస్టేక్ అయ్యింది. చిన్న ఒక 5 సెకండ్ ఆలోచన చేయకపోవడం వల్ల నేనైతే కావాలని ఏం తప్పు చేయలేదండి. ఇప్పుడు బార్డర్ కన్నా పైకి రావాలనేసి జస్ట్ బార్డర్లు అంతా పోకూడదు, బార్డర్కి స్టార్టింగ్లోనే వేస్తాం కదా ఎవరైనా కానీ, బార్డర్ అంత కింద వదలకుండా. నేను ఇంతకుముందు వేసేటప్పుడు బార్డర్ ఇంత వదిలి వేస్తుంటే వదలకూడదు, బార్డర్ అంతా పోతుంది, బార్డర్ దగ్గర నుంచి వేయమని ఇక్కడ జాయిన్ చేసుకొని క్లాత్ వేయమని చెప్పారు. అప్పటి నుంచి కూడా క్లాత్ జాయిన్ చేసుకొని వేస్తూ వచ్చాను. ఇప్పుడు నియర్లీ సంవత్సరం అయ్యేకి వస్తుంది నేను తెచ్చి మిషన్, 1 ఇయర్ కంప్లీట్ వస్తుంది, ఎప్పుడు మిస్టేక్ జరగలేదు, కనీసం క్లాత్ కూడా ఎప్పుడు ఇరుక్కోలేదు. నాకు ఫస్ట్ టైం అండి ఇలాగ జరగడము, దీనికైతే నేను బాగా సఫర్ అవుతున్నాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఈజీ అంటున్నారు కదా, ఒక్క సెకండ్ మిషనే కదా వేసేది మీరేం వేస్తారని అంటారు కస్టమర్స్. ఒక్క సెకండ్ పక్కకి చూసి ఒక అరగంట కూడా కాదండి, ఒక 10 మినిట్స్ వల్ల ఎలా జరిగిందో చూడండి. ఈ లోపల మేము ఇప్పుడు ఫేస్ చేసే ఈ బాధ ఉంది కదా, దీనికి ఎవరండి సమాధానం చెప్పేది? తప్పదు కదా, మనకే ఊహన మిషన్ వేస్తుంది, మిషన్ ఏం వేయదండి. మనదనేది బ్రెయిన్ చాలా హార్డ్ వర్క్, చాలా కష్టం చాలా ఉంటుంది. దయచేసి ఎవరు అంత ఈజీగా మాట్లాడద్దండి. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది అంత ఈజీ కాదు, తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఇలాంటి మిస్టేక్స్ వచ్చినప్పుడు వాళ్ళు శారీనే తీసి మనం అడిగినా కూడా కస్టమర్ మనం చేయగలిగేది ఏమీ లేదు, నార్మల్గా తీసుకుంటారు. కొంతమంది గొడవ చేస్తారు, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావట్లేదు, చేయాల్సి వస్తుంది, ఇంకా తప్పదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.